ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక అలర్ట్ జారీ చేసింది. మరి ముఖ్యంగా రైతన్నల కోసం ముఖ్యమైన ప్రకటన చేసింది. గడ్డు మందుపై నిషేధం విధించింది. 60 రోజుల పాటు ఈ నిషేధం కొనసాగుతుందని తెలిపింది. రాష్ట్రంలో వరి, పత్తి, మొక్కజొన్న వంటి పంటలతో పాటు కాల్వలు, చెరువుల్లో కలుపు నివారణకు ఉపయోగించే పారాక్వా డిక్లోరైడ్ 24% ఎస్సీల్ మందు ఉత్పత్తి, అమ్మకం, నిల్వలు, పంపిణీ వంటి వాటిపై రాష్ట్ర ప్రభుత్వం 60 రోజుల పాటు తాత్కాలిక నిషేధం విధించింది. అలానే ఈ నిషేధం వెంటనే అమల్లోకి వస్తుందని పేర్కొంది. ప్రజల ఆరోగ్యానికి తీవ్ర ముప్పుగా మారుతోందన్న ఈ గడ్డి మందును అన్ని రూపాల్లో నిషేధిస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో రాష్ట్రంలో ఈ మందు తయారీదారులు, పంపిణీదారులు, డీలర్లు, రిటైలర్లతో పాటుగా వినియోగించేవారు దీన్ని తప్పక అమలు చేయాలని సూచించారు. తాజాగా ఏపీ ప్రభుత్వం నిషేధం విధించిన పారాక్వా డిక్లోరైడ్ గడ్డి మందు అత్యంత ప్రమాదకరమైన గడ్డి సంహారిణి. గ్రామీణ వ్యవసాయ ఆధారిత ప్రాంతాల్లో ఈ మందు వినియోగం వల్ల మరణాల రేటు ఎక్కువగా నమోదవుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఈ మందు అత్యంత తక్కువ పరిమాణంలో అయినా సరే శరీరంలోకి చేరితే అది ప్రాణాంతకంగా మారుతుంది. పైగా దీనికి ఎలాంటి విరుగుడు లేదని వైద్య నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ క్రమంలో ఈ గడ్డి మందు నిషేధించాలని కోరుతూ వైద్య ఆరోగ్య శాఖ కూడా విజయవాడలోని సిద్ధార్థ వైద్య కళాశాల ఫోరెన్సిక్ మెడిసిన్ ప్రొఫెసర్ ఇచ్చిన నివేదికల్ని జతపరిచింది. అత్యంత విషపూరితమైన ఈ పారాక్వా డిక్లోరైడ్ గడ్డి మందు తాకిన వారు నిమిషాల వ్యవధిలోనే చనిపోతున్నారని, ఇటీవల ఈ మందు సేవించి ఆత్మహత్య చేసుకున్న ఘటనల్ని డీజీపీ ప్రస్తావించారు. అందుకే ఈ మందు నిషేధానికి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సూచనల నేపథ్యంలో వ్యవసాయ శాఖ నిషేధ ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ మందు దుష్ప్రభావాన్ని పరిశీలించేందుకు కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మందు ప్రభావం వల్ల కిడ్నీలు దెబ్బతినడంతో పాటు ఊపిరితిత్తుల సమస్యలు తలెత్తుతున్నాయి. అలానే ఈ మందు మెదడులోని నాడి వ్యవస్థను దెబ్బతీసే పార్కిన్సన్స్ వ్యాధికి కారణమవుతున్నట్లు పరిశోధనల్లో వెల్లడైంది. తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ ఏడాది మార్చిలో దాన్ని 60 రోజుల పాటు నిషేధించింది. దేశవ్యాప్తంగా శాశ్వత నిషేధం విధించాలని కేంద్రాన్ని కోరింది. ఒడిశాలోనూ చర్యలు చేపట్టారు.